200 స్క్వేర్ యార్డ్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాను సార్. హాయ్, వెల్కమ్ టు ఎస్వైఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవేలో రీసెంట్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫ్యూచర్ సిటీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా దానికి సపరేట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది కూడా రీసెంట్ క్యాబినెట్ లో అనౌన్స్మెంట్ కూడా అయింది. దానిపైన ఒక చట్టబద్ధత కూడా వచ్చింది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ రూట్ ఎలా వెళ్ళాలి అనే దానిపైన మీతో డిస్కషన్ చేయబోతున్నాను. తుక్కుగూడ దాటిన తర్వాత దాదాపు 12 కిలోమీటర్ దూరంలో మనకు కొత్తూరు జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీని వెళ్లే దారిలో 200 ఫీట్ రోడ్ ఫేసింగ్ మైరాన్ హోమ్స్ వారి ది క్యాపిటల్ 5th సిటీ అనేది వాళ్ళు HMDA రేరా అప్రూవ్ తోటి వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ కంపెనీ పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేసుకోబోతున్నానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తి వివరాలు వీడియోలో ఉంటాయి. హలో అండి, ప్రజెంట్ మనం మైరాన్ హోమ్స్ ది క్యాపిటల్ 5th సిటీలో ఉన్నాము. వెంచర్ గురించి పూర్తి వివరాలు కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ పవన్ గారు మనతో ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలు తనతో డిస్కస్ చేద్దాం. నమస్కారం పవన్ గారు. హలో సార్. సార్ చెప్పండి, ఈ వెంచర్ ఎక్కడ ఉంది, సో దీని డెవలప్మెంట్ ఏంటి, సో ఇక్కడ తీసుకుంటే ఫ్యూచర్ ఏంటి, సో దీని యొక్క టోటల్ వైశాల్యం ఎంత, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మీరు ఫ్యూచర్ సిటీ పక్కన ఉందని చెప్తున్నారు. దాని పూర్తి వివరాలు పక్కన కదా సార్, ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాము. ఓకే, ఇది ఫ్యూచర్ సిటీలో ఉన్నమాట. చూసుకోండి. సో మనకు పూర్తి వివరాలు పవన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి సార్. ఓకే సార్. సార్ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే సార్, శ్రీశైలం హైవే నుంచి కొత్తూరు జంక్షన్ నుంచి ఫ్యూచర్ సిటీ వెళ్ళే 200 ఫీట్ రోడ్ అనుకుని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది సార్. ఈ ప్రాజెక్ట్ 32.6 ఎకర్స్ 403 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ HMDA రేరా కలిగిన ప్రాజెక్ట్ సార్. ఈ ప్రాజెక్ట్ లో బ్యాంక్ లోన్స్ ఆల్సో అవైలబుల్. ఓకే, బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఎస్ సార్. అలానే క్లబ్ హౌస్ ఇస్తున్నాము, 5000 స్క్వేర్ ఫీట్ లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అలానే HMDA 2031 HMDA మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది R2 జోన్ లో ఉంది సార్. ఓకే, HMDA 2031 ప్రకారం మన ప్రాజెక్ట్ లోంచి ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ ఒకటి ఉంది. ఆ 60 ఫీట్ రోడ్ కావాల్సిన ల్యాండ్ కూడా వదిలేసాం. యాక్చువల్ గా కొన్ని కంపెనీస్ పేర్లొద్దు, ఆ రోడ్ ఉందని కూడా చెప్పరు, ప్లాటింగ్ చేస్తారు, అమ్ముకొని బయటికి వెళ్ళిపోతారు. కానీ మా ప్రాజెక్ట్లో మైరాన్ హోమ్స్లో మాత్రం దానికి ఎంతైతే ల్యాండ్ కావాలో ఆల్మోస్ట్ ఒక 1/2 ఎకర్ ల్యాండ్ పోతుంది. 1/2 ఎకర్ ల్యాండ్ కూడా వదిలేసాము. వెంచర్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ప్రాజెక్ట్ ఎండింగ్ వరకు 60 ఫీట్ రోడ్ మనమే డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ కి ఇస్తున్నాం. అది రూల్ సార్. ఒకవేళ HMDA మన ప్రాజెక్ట్ బయట ఉందనుకోండి, ల్యాండ్ వదిలితే సరిపోతుంది. సో మీరు అన్ని చెప్పారు సార్. కనెక్టివిటీ పరంగా ఎలా ఉంది మీరు చెప్పగలుగుతారా? సార్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనం ప్రాజెక్టు 200 ఫీట్ రోడ్ ఉంది సార్. మీకు ఏదైతే కందుకూరు హౌసెస్ కనిపిస్తున్నాయో అది కందుకూరు విలేజ్, కందుకూరు టౌన్ సార్. అది విలేజ్ అనకూడదు, అది కందుకూరు టౌన్. ఓకేనా సార్. కందుకూరు అది మున్సిపాలిటీలో ఉంది. అంటే విలేజ్ కానుకొని ఉంది. ముందు రోజులో అంటే తీసుకునే వెంటనే చేసుకోవచ్చు. కంపెనీ నుంచి డెవలప్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత NOC రాగానే డెవలప్మెంట్స్ చేసుకోవచ్చు. నో అబ్జెక్షన్. మీ ల్యాండ్ లో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంత కన్స్ట్రక్షన్ చేసుకుంటారో చేసుకోండి, ఎలాంటి డిజైన్ పెట్టుకుంటారో కస్టమర్ చాయిస్. అది సార్ ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది అసలు? ఎందుకు చేసుకోవాలంటే ఇల్లు కడితే ఏమైనా రెంటర్స్ వస్తారా ఏంటి అసలు? ఇక్కడ ఎందుకు అంత డిమాండ్? యాక్చువల్ గా డిమాండ్ దేనికనంటే, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆ ఏరియాలో ఆ ఎంప్లాయీస్ కోసం ఒక హౌస్ కావాలి, ఒక ల్యాండ్ కావాలి. ఇక్కడ ఏమున్నాయి సార్? యాక్చువల్ ఇక్కడ అంతా ఏం కనపడతలేదు, విలేజ్ టౌన్ తప్ప నాకు ఇక్కడ ఏం కనపడట్లేదు. ఏం కనబడతలేదు అని మీరు అంటున్నారు. ఇప్పుడు దానికి నేను ఆన్సర్ చేయబోతున్నా. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఈ సిటీ ఫ్యాబ్ సిటీ మహంకాల్ ఇండస్ట్రీస్ సార్. ఓకే, మహంకాల్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 250 ఎకర్స్ లో ఉంది. మన ప్రాజెక్ట్ నుంచి అమెజాన్ డేటా సెంటర్ విత్ ఇన్ 3 minutes డ్రైవ్ లో ఉంటుంది. ఓకే, ఇదే 200 ఫీట్ రోడ్ కి లెఫ్ట్ లో ఉంటుంది, మనం రైట్ సైడ్ లో ఉంటాము. ఓకే, కొంచెం ముందుకెళ్తే ఒక 1 కిలోమీటర్ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది. ఓకే, అది 57 ఎకర్స్ 200 CRs తో ఆల్రెడీ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దానికి చైర్మన్ గా ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఎవరున్నారో మహేంద్ర గారు, ఆయన చైర్మన్ గా ఉన్నారు సార్. అక్కడ నుంచి 5 minutes డ్రైవ్ లో ఉంటుంది సార్. కొంచెం ముందుకెళ్తే మీర్కన్పేటలో ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారు. అంటే ఫ్యూచర్ సిటీ మీర్కన్పేటలోనే కాదు, కడ్తాల్, కందుకూర్, ముచ్చెర్ల ఈ 3 ఏరియాలో కలిపి ఆల్మోస్ట్ 19,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ 19,000 ఎకరాల్లో కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఒకటైతే క్లియర్ సార్, మీరు ల్యాండ్ కొని పెడితే మీ పిల్లలు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. ఓకేనా సార్. ఆల్రెడీ ఈ ఏరియాలో గవర్నమెంట్ కి సంబంధించిన 19,000 ఎకరాలు ఉంది కాబట్టి గవర్నమెంట్ రాగానే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేస్తుంది. ఓకేనా సార్. చూసారు కదండి, మనము ఫ్యూచర్ సిటీలోనే ఉన్నాము అని చెప్తున్నారు. సో నియర్ గా దాదాపు 19,000 ఎకరాలు ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేయబోతుంది తెలంగాణ గవర్నమెంట్. ORR, RRR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాదాపు 3 బిగ్గెస్ట్ సెజ్లు
అంటే ఎంప్లాయ్మెంట్ కోసం. ఇవన్నీ ఉన్న ఈ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. సో దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అడుగుదామండి. సో చెప్పండి సార్, దీని ప్రైస్ ఏంటని చెప్తున్నారు? మేము ఎక్కడ కూడా ఎక్కువ ప్రైస్ చెప్పి ఎక్కువగా నెగోషియేట్ చేయట్లేదు. యాజ్ పర్ ఇక్కడ మార్కెట్ వాల్యూ మీదే అమ్ముతున్నాం సార్. 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నాము. 28,000 రూపీస్ అటండి. ఎస్. ఎందుకు సార్ ఇంత ఎక్కువ పెడుతున్నారు? ఎందుకు సార్ యాక్చువల్గా ప్రైస్ అనేది ఎందుకు హైక్ అయింది? 28,000 రూపీస్ ఎందుకన్నటువంటి రోడ్ కనెక్టివిటీ సార్. ఎందుకంటే ఇది 200 ఫీట్ రోడ్ ఉంటుంది సార్. కందుకూరు టౌన్ లోంచి మీకు 200 ఫీట్ రోడ్ ఉంది. మాకు ఫేజ్ 2 కూడా మీకు కందుకూరు టౌన్ టచ్ అయిపోతుంది. అంటే ఇట్ మీన్స్ ఆ 100 ఫీట్ రోడ్ టచ్ అయిపోతుంది. అలానే రీసెంట్గా 330 ఫీట్ రోడ్ ఒకటి వస్తుంది. దానికి పేరు కూడా రతన్ టాటా గారి పేరు పెట్టారు. ప్లస్ మెట్రో 330 ఫీట్ రోడ్ నుంచి మన ప్రాజెక్ట్ జస్ట్ 7.5 కిలోమీటర్స్. సో మెట్రో నుంచి 7.5 కిలోమీటర్ దూరంలో మన సైట్ ఉంటుందటండి. సో ముందు రోజుల్లో మంచి ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు కూడా వస్తాయని మన పవన్ గారు చెప్తున్నారు. సో దీని ప్రైస్ అని చెప్పారు కదా, 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అనేది వీళ్ళు ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లాట్ సైజెస్ ఏం వస్తున్నాయి? ఎంత సైజెస్ ఉన్నాయి ఇక్కడ? మినిమం సైజ్ 150 సార్. ఓకే. మ్యాక్స్ కస్టమర్ చాయిస్ ప్రకారం 1000 కావాలంటే 1000 అంటే ఒక 4 ప్లాట్స్ అలాట్ చేసి అంటే మినిమం మామూలుగా ఎంత ఉంది? 150, 200, 300, 300 to 167, 183 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సార్. అన్లిమిటెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఇవ్వగలదు కంపెనీ, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేద్దాం అనుకుంటే అంత విధంగా వీళ్ళు ఇక్కడ ల్యాండ్స్ అనేది వీళ్ళకి అవైలబుల్ ఉందండి. మనకు 32 acres లో 400+ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మైరాన్ హోమ్స్ వాళ్ళు దాదాపు పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేసిన చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ఆ కంపెనీ గురించి మన పవన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ యాక్చువల్గా కంపెనీ ఎండి గారు ఒక్కరే సార్, డాక్టర్ మల్లి యువరాజ్ గారు. మైరాన్ హోమ్స్ పేరులో కూడా మీరు చూసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. మైరాన్ హోమ్స్ యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేసి 17 ఇయర్స్ అవుతుంది. 17 ఇయర్స్లో యాదగిరిగుట్ట దగ్గర కానివ్వండి, అలానే శ్రీశైలం హైవేలో ఇది కొత్త ప్రాజెక్ట్ కదా సార్. ఇది ఒకటే కాదు, మాకు కింగ్స్ మ్యాక్యూ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. అలానే మైరాన్ ఇంపీరియల్ సిటీ అని చెప్పేసి 2 ప్రాజెక్టులు. ఇది 3rd ప్రాజెక్ట్ సార్. మేము అక్కడ 14,000, 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్మాము. ఈ రోజు 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ రీసేల్ చేసుకుంటున్నారు. అలానే హైదరాబాద్లో కంపెనీకి అక్రాస్ తెలంగాణలో 50 lakhs స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉంది. 50 లక్షల స్క్వేర్ యార్డ్స్ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది సార్. అలానే మాకు ముంబై హైవేలో ప్రాజెక్ట్ ఉంది సార్, టెక్బాల్ దగ్గర. అది డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, 25 acres. అలానే శంకరపల్లి నియర్ మెహతాబ్ ఖాన్ కూడా 20 acres డిటిసిపి రెరా అప్రూవ్డ్. అలానే వికారాబాద్ మన్నెగూడ దగ్గర 100, ఓకేనా సార్, 100 acres. అది యాక్చువల్ గా 200 acres ప్రాజెక్ట్, కానీ ఫేజ్ 1 కింద 100 acres డెవలప్మెంట్ చేస్తున్నాము. దాంట్లో 84 acres డిటిసిపి రెరా అప్రూవ్డ్, మిగతా 16 acres రిసార్ట్ ఇస్తున్నాము. ప్లస్ వేరే అడ్వెంచర్స్ గేమ్స్ ఇస్తున్నాం సార్. ప్లస్ దాంట్లో 30,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఓకేనా సార్. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కానివ్వండి, విల్లా కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కానీ ఎక్కడ కూడా 30,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఎక్కడా లేదు. చూసారా అండి, మైరాన్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో చాలా బిగ్గెస్ట్ వెంచర్స్ ఆల్రెడీ చేస్తున్నారు కూడా. ప్రజెంట్ ఇంత పెద్ద కంపెనీ లీగాలిటీ విషయంలో డిస్కషన్ చేద్దాం. లీగల్ గా కూడా బాగా ఉంటుంది, కానీ దాని అభిప్రాయాన్ని తన నుంచి తెలుసుకుందాం. యా షూర్. యాక్చువల్గా మీరు చాలా ప్రాజెక్ట్స్ కూడా మీరు కూడా ప్రమోట్ చేసి ఉంటారు. బయట కంపెనీస్ ఎలా ఇస్తున్నాయో నాకైతే తెలియదు. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే బయట కంపెనీస్ 15 to 20, 30 years వరకు లింక్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాయి సార్. కానీ మన దగ్గర 75 years లింక్ డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. 75 years డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కరెక్ట్. సో గ్రేట్ అండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఒక గొప్ప కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత సెక్యూరిటీగా ఉందనేదే ఇంపార్టెంట్. దాని పరంగా మనం చాలా మంచి విషయం చెప్పారండి పవన్ గారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మేజర్ గా లీగల్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. సార్ మీ దాంట్లో కస్టమర్స్ తీసుకున్నారు కదా, ఎస్ సార్. సో వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు ఎలాంటి లీగల్ గా అయినా సరే ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పారు అని చెప్పండి. ఓకే సార్. మేము ఇంకొకటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం సార్. ఎందుకనంటే ఎవరన్నా కూడా మా ప్రాజెక్ట్ లో లీగల్ గా క్లియర్ లేదు అని నిరూపిస్తే మేము 200 స్క్వేర్ యార్డ్స్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ అమౌంట్తో, ఏదో చలానా అమౌంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కంపెనీ డేర్ చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. ఛాలెంజ్ చూసారు కదా, సైట్ విజిట్ చేద్దాం, తర్వాత మాట్లాడదాం. ఎందుకు మేము ఇంత ధైర్యంగా చెప్తున్నాం అంటే, రీసెంట్ గా ఒక కస్టమర్ 286 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు. ప్లాట్ నెంబర్ 26, ఓకేనా సార్. ప్లాట్ నెంబర్ 26, 286 స్క్వేర్ యార్డ్స్. వాళ్ళు SBI బ్యాంక్ లో లీగల్ అడ్వకేట్ అయిన నల్గొండలో. ఆయన రీసెంట్ గా విజిట్ చేసిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ లింక్ డాక్యుమెంట్ అడిగారు. అలా చేయం సార్, ఫస్ట్ మీరు టోకెన్ అమౌంట్ పే చేస్తే మీకు లీగల్ ఒపీనియన్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాము అన్న తర్వాత వాళ్ళు సమ్ అమౌంట్ ఇచ్చారు. ఒక 1 lakh అమౌంట్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి లీగల్ గా ఇచ్చాము. లీగల్ గా వాళ్ళు అడిగిన ప్రతి డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే 50 lakhs అమౌంట్ వచ్చింది
కంపెనీకి. మేము ఆ ధైర్యంతోనే 200 స్క్వేర్ యార్డ్స్ మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము. ఏదైనా లీగల్ గా ప్రాబ్లం వస్తాయి. సో మనం ఇక్కడ ప్లాట్ అనేది తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి బాగా, అంటే ఇల్లు కట్టుకోమంటున్నారు, సో ఎంప్లాయీస్ వస్తా అంటున్నారు, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? సార్ యాక్చువల్గా విత్ ఇన్ 5 minutes డ్రైవ్లో మీకు మెట్రో ఉంది సార్, ప్రపోజ్డ్ మెట్రో ఉంది సార్. అలానే 200 feet రోడ్ ప్రాజెక్ట్ ఇది. షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ కావాలనుకుంటే మేము విత్ ఇన్ 16 kilometers డ్రైవ్లో తుక్కుగూడ ఉంది. తుక్కుగూడలో ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయో మీకు తెలిసిందే. అలానే తుక్కుగూడ కన్నా ముందు లేమూరు ఈ రోడ్లు అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే, స్కిల్ యూనివర్సిటీ కూడా ఉంది. ఓకేనా సార్? అలానే విలేజ్ బ్యాక్ సైడ్ 200 feet రోడ్ కనిపిస్తున్నది కందుకూరు టౌన్. అలానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ ఇన్ 25 minutes డ్రైవ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉండొచ్చు సార్. మంచి పెద్ద షాపింగ్ ఏరియా అనేది అంతా. ఓకే, sir. సో వ్యూవర్స్ చూశారు కదా, ది క్యాపిటల్ 5th సిటీలో ఇలాంటి డెవలప్మెంట్స్ నియర్ గా ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే పర్మిషన్స్ తో పాటుగా లీగల్ గా ఉన్న ప్రాజెక్ట్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు. ప్లీజ్ లైక్ చేయండి.